సబ్స్క్రైబ్ మధువిందు. నమస్తే, వెల్కమ్ టు మధువిందు, మన అందరి విందు. ఈరోజు మా ఇంట్లో పాలవాడు తాజా జున్ను పాలు తీసుకొచ్చారు. చాలామందికి జున్ను అంటే ఇష్టం కదా, కానీ అది పర్ఫెక్ట్గా రాదు అని భయపడుతుంటారు. ఈరోజు నేను మన ఇంట్లో ఉండే ఇడ్లీ పాత్రలో గడ్డ జున్ను ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ఒక చిన్న క్విజ్ కూడా ఉంటుంది. ముందుగా కొలతలు చాలా ముఖ్యమండి. ఇది మొదటి రోజు జున్ను పాలు కాబట్టి అందుకే చాలా చిక్కగా ఉన్నాయి. నేను 1 కప్పు జున్ను పాలకి 2 కప్పుల మామూలు పాలు తీసుకుంటున్నాను. అంటే 1:2 రేషియో అన్నమాట. రెండో రోజు జున్ను పాలు అయితే 1 కప్పు జున్ను పాలకి 1 కప్పు నార్మల్ పాలు వేస్తే సరిపోతుంది. మూడో రోజు జున్ను పాలు అయితే 1 కప్పు జున్ను పాలకి 100 ml నార్మల్ పాలు వేస్తే సరిపోతుంది. ఈ పాలను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3/4 కప్పు బెల్లం తురుము వేస్తున్నాను. మీకు తీపి ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఈ బెల్లం పూర్తిగా కరిగే వరకు ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడకట్టుకుంటే జున్ను చాలా సాఫ్ట్గా ఎక్కడ గడ్డలు లేకుండా వస్తుంది. ఇది కరిగేలోపు మీకోసం ఒక చిన్ని ప్రశ్న. జున్ను తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుందని మన అందరికీ తెలుసు కదా. అయితే జున్నులో ఉండే ఏ ముఖ్యమైన విటమిన్ లేదా ప్రోటీన్ దీనికి కారణం మీకు తెలిస్తే వెంటనే కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారి పేరు నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడకట్టుకుంటే జున్ను చాలా సాఫ్ట్గా ఎక్కడ గడ్డలు లేకుండా వస్తుంది. ఇందులో 1/2 స్పూన్ మిరియాల పొడి, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, 1/2 స్పూన్ షుగర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని అప్పటికప్పుడు దంచి వేస్తే ఆ సువాసన చాలా బాగుంటుంది. మిరియాల పొడి అండ్ ఉప్పు వల్ల వాతం రాదు. షుగర్ పౌడర్ కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఇదంతా బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక చిన్న పాత్రలో తీసుకోవాలి. తరువాత ఇడ్లీ పాత్రలో 2 గ్లాసుల నీళ్లు పోసి ఆ గిన్నెను అందులో జాగ్రత్తగా ఉంచాలి. గిన్నెపై తప్పకుండా ఒక చిన్న మూత పెట్టండి. దీనివల్ల ఆవిరి నీళ్లు జున్నులో పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 20 నిమిషాలు ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత చాకుతో ఇలా చెక్ చేయండి. చాకు క్లీన్గా వస్తే మన జున్ను రెడీ అయిపోయినట్లే. చూసారుగా మన జున్ను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది పూర్తిగా చల్లారాక 1 గంట ఫ్రిడ్జ్లో పెడితే ముక్కలు ఇలా కేక్ లాగా బాగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన మధువిందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మధువిందు, మన అందరి విందు. సబ్స్క్రైబ్ మధువిందు.